ఆ తమ్ముడు భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు. పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీలు లేదంటారా మీరు? అది అసలు రంగు వదులుతుంది. అదే సమయంలో మీరు చూస్తే మన నాయకత్వం ఒకటే చెప్పారు, మేము చట్ట ప్రకారం పోతున్నాం, దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు. దిగి వచ్చారు పోలీసులు. పక్కనే ఆర్టీసీ భూమి ఉంది, అక్కడంతా కూడా బుషెస్ అన్ని ఉన్నాయి, చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది. మన నాయకులు ఆ చెట్టులు క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన వాళ్ళ పైన పెడతారు. ఒకటే చెప్తున్నా, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్ని రోజులు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ, గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు. సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా? ఏం తమ్ముళ్ళు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా? మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుక్కొని సందిగ్ధంలో పడిపోయాడు. ఇక్కడనే చూశారు, మొన్నటి నుంచి ఒక బకాసురుణ్ణి ఇక్కడికి పంపించాడు. మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసురుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు. మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా, గెలుపు రాసి పెట్టండి. కాసుకో జగన్.